నమస్తే, డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనము ఆలోపేషియా ఏరియాటా గురించి తెలుసుకుందాం. చాలా మంది దీన్ని పేరు కొరుకుడు అని కూడా చెప్తారు. ఇక్కడ మనకు ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్లో మన ఓన్ హెయిర్ ఫాలికల్స్ పైన మన ఆటో యాంటీబాడీస్ దాడి చేసినప్పుడు మనకు ప్రాబ్లం అయ్యి చిన్న ప్యాచెస్ అనేది కనిపిస్తుంది. ఆలోపేషియా ఏరియాటాలో మనకు చాలా రకాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకు ఆలోపేషియా డిఫ్యూజా. ఆలోపేషియా డిఫ్యూజా ఏరియాటా అంటే మనకు ఫస్ట్ పల్సపడడం, అంటే హెయిర్స్ అనేది మనకు ఎంటకలు ఫస్ట్ మంచిగా తింద అయిపోతుంది. దీన్ని మనము ఆలోపేషియా డిఫ్యూజా అని చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆలోపేషియా ఏరియాటా. ఆలోపేషియా ఏరియాటా అనేది మనకు స్కాల్ప్ రీజన్లో మాత్రం వస్తుంది. ఇక్కడ మనకు 1 రూపీ లేదంటే 50 పైసా కాయిన్ షేప్ ప్యాచెస్ లేక తల మొత్తం కనిపిస్తుంది. దీన్ని మనము ఆలోపేషియా ఏరియాటా అని చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆలోపేషియా ఏరియాటా టోటాలిస్ అని చెప్తాము, లేదంటే ఆలోపేషియా టోటాలిస్. ఆలోపేషియా టోటాలిస్ అంటే మనకు బేసికలీ తలపైన మొత్తం హెయిర్ లేక మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఆలోపేషియా యూనివర్సాలిస్. ఆలోపేషియా యూనివర్సాలిస్ అంటే హోల్ బాడీలో మనకు హెయిర్స్ అనేది చాలా తిన్ ఉంటుంది, లేదంటే కొన్ని పార్ట్స్లోనే ఉంటుంది, కానీ మొత్తం ఐబ్రోస్ ఫార్మేషన్ ఉండదు, తల స్కాల్ప్లో మొత్తం హెయిర్ గ్రోత్ ఉండదు, పచ్చి హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఓకే, ఇది మనది ఆలోపేషియా యూనివర్సాలిస్. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు కాజెస్ యాజ్ ఐ సెడ్, ఒకటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉంటుంది, లేదంటే హెరిడిటరీ ఉంటేనే ఈ ప్రాబ్లం ఉంటుంది. కొన్ని మెడిసిన్స్ ఉంటాయి మనకు హోమియోపతిలో, డాక్టర్ పర్యవేక్షణలో మీరు ఆ మెడిసిన్స్ని వాడచ్చు. నెక్స్ట్ దీంట్లో మనకు కొన్ని ఫుడ్ వైజ్ కూడా మీరు కరెక్ట్గా లైక్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. తీసుకుంటూ హోమియో మెడిసిన్స్ వాడితే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.